సీజనల్ వ్యాధులు ప్రైవేట్ డాక్టర్స్ కాసులు వర్షం కురిపిస్తున్నాయి. మధ్యవర్తులు నియమించుకుని కమిషన్లు ఎరగవేసి రోగులను రప్పించుకుంటున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో పుట్టగొడుగుల ప్రైవేట్ ఆసుపత్రులు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. అసలే మలేరియా, డెంగ్యూ జ్వరాలతో జనం సతమతమవుతుంటే జిల్లాలో పలు ప్రైవేట్ ఆసుపత్రులు మెడికల్ మాఫియాగా మారి నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఆయా హాస్పిటళ్లకు రోగులు పంపేందుకు యాజమాన్యాలు జిల్లా వ్యాప్తంగా పీఆర్ఓ నెట్వర్క్ను కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేసుకున్నాయంటే ఎంతలా రోగులను దోచుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రైవేట్ ఆసుపత్రుల దందాపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. జిల్లాలో మెడికల్ మాఫియా రోగులను రకరకాలుగా దోపిడీ చేస్తుంది. పలు ప్రైవేట్ హాస్పిటల్లో యాజమాన్యాలు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. డాక్టర్లు సిండికేట్గా మారడం విశేషం. చిన్న పెద్ద హాస్పిటల్ అనే తేడా లేకుండా ముందే ధరలను నిర్ణయించుకొని ఒకే రకంగా వసూళ్లు చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీ, పీఎంపీలను ఏజెంట్లుగా నియమించుకొని వారికి కమిషన్లు ఇస్తూ దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురై రోగి ఆసుపత్రిలో చేరితే యాజమాన్యాలకు ఇక పండుగే అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. మరోవైపు హాస్పిటల్కు అనుబంధంగా సొంతంగా మెడికల్ షాపులు నిర్వహిస్తూ డాక్టర్స్ ద్వారా నాణ్యత లేని మందులను రాయిస్తూ లాభాలను ఆర్జిస్తున్నాయి. ఎక్కువ మార్జిన్ ఉండే మందులనే రోగులకు ప్రిస్క్రిప్షన్ రాయాలని యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. నాసి రకమైన మందులు అవసరం ఉన్నా లేకపోయినా కనీసం 5 నుంచి 10 రకాలు రాయాలని డాక్టర్లను ఆదేశిస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు ఎక్కువ అవుతున్న తరుణంలో దీన్నే ఆసరగా చేసుకొని జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు, అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించినటువంటి పిఆర్ఓ వ్యవస్థ, అదేవిధంగా విలేజ్లలో ఉండేటువంటి ఆర్ఎంపీలు వీళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలను వీటన్నింటిని ఉపయోగించుకొని ఎవరైతే విష జ్వరాల బారిన పడినటువంటి సామాన్య ప్రజానికాలు ఎవరైతే ఉన్నారో వారి నుండెళ్ళి ఇదే అదనుగా చేసుకొని అడ్డగోలుగా దోచుకుంటున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. దీని విషయంలో జిల్లాలో ఉన్నటువంటి వైద్యాధికారులు ఏ ఒక్కరు కూడా స్పందించిన పాపాన పోవడం లేదు. పక్క ధరల పట్టిక హాస్పిటల్లోనే నిర్ణయించి పబ్లిక్ కనబడే విధంగా పెట్టాలని చెప్పేసి వైద్యారోగ్య శాఖ అధికారులు పైపైన చెప్తా ఉన్నా కూడా ఏ ఒక్క ఆసుపత్రి కూడా ఈరోజు ధరల పట్టిక అనేది హాస్పిటల్లో పెట్టడం లేదు. ఈ పూర్తిగా ఈ మెడికల్ మాఫియా అనేది ఒక సిండికేట్గా ఏర్పడి సామాన్య ప్రజల్ని దోచుకోవడమే లక్ష్యంగా ఈరోజు ముంగటికెళ్తుంది.